Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Srija. So ఇవాళ వీడియోలో మనం BSc హార్టికల్చర్ గురించి తెలుసుకుందాం. అసలు BSc హార్టికల్చర్ అంటే ఏంటి అండ్ దీని డ్యూరేషన్ ఎలా ఉంటుంది, BSc హార్టికల్చర్ కంప్లీట్ అయిపోయాక ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి, లేదంటే మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, సాలరీ ఎంత ఉంటుంది, సో ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్లీ BSc హార్టికల్చర్ వచ్చేసి 4 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. సో మనకి BSc హార్టికల్చర్ అండ్ BSc అగ్రికల్చర్ అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. సో మనం చూసుకుంటే BSc అగ్రికల్చర్లో మనం మిలెట్స్ కావచ్చు, ఫైబర్ క్రాప్స్ కావచ్చు, ఆయిల్ క్రాప్స్ గురించి అయితే చదువుతాము. BSc హార్టికల్చర్లో చూసుకుంటే ఫ్లవర్స్ కావచ్చు, ఫ్రూట్స్, లేదంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, లేదంటే మనకి స్పైసెస్, సో వీటన్నిటి గురించి అయితే మనం BSc హార్టికల్చర్లో చదువుతాము. సో మనకి BSc హార్టికల్చర్లో అయితే 5 డిపార్ట్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏం చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వెజిటబుల్ సైన్స్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రూట్ సైన్స్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి BSc హార్టికల్చర్లో ఉంటాయి. అలాగే BSc హార్టికల్చర్ ఎవరు చేయొచ్చు, సో ఇంటర్మీడియట్లో ఎవరైతే బైపీసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ మనకి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. మనకి ఐకేఆర్ అండ్ ఎంసెట్ అనేది ఉంటుంది. సో ఇవి రాసినాక మనం BSc హార్టికల్చర్ అనేది చేయొచ్చు. సో మనకి అలాగే BSc హార్టికల్చర్ వచ్చేసి 4 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్ అన్నాను కదా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి అయితే మనకి ఇయర్లీ 2 సెమిస్టర్స్ అనేటివి అయితే ఉంటాయి. సో మనము BSc హార్టికల్చర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూసేద్దాం. ప్లాంట్ కల్టివేషన్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, ప్లాంట్ బయాలజీ ఉంటుంది, అలాగే జెనెటిక్స్ ఉంటుంది, బ్రీడింగ్ ఉంటుంది, ప్రొపగేషన్ ఉంటుంది, అలాగే మనకి కల్టివేషన్ టెక్నిక్స్ ఉంటుంది, అలాగే మనకి ఏంటంటే ఇరిగేషన్ అండ్ క్రాప్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ మనకి సాయిల్ సైన్స్ ఉంటుంది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అనేటివి మనకి BSc హార్టికల్చర్లో ఉంటాయి. సో మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, ఎంత శాలరీ ఉంటుంది అనేది చూసేద్దాం. జాబ్ రోల్స్ చూసుకుంటే మనకి క్రాప్ మేనేజర్ ఉంటుంది, లేదంటే ఫుడ్ టెక్నాలజిస్ట్ ఉంటుంది, లేదంటే ఫార్మ్ మేనేజర్ ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి. శాలరీ చూసుకుంటే అయితే మనకి ఒక జాబ్ రోల్కి ఒక శాలరీ అనేది ఉంటుంది. బట్ యావరేజ్ స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే మనకి 2.1 lakh to 6 lakhs per annum అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు BSc హార్టికల్చర్ అంటే ఏంటి, దాంట్లో సబ్జెక్ట్స్ ఏంటి, జాబ్ రోల్స్ ఏంటి, శాలరీ ఏంటి, సో ఇవన్నీ కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఇంకా BSc హార్టికల్చర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అయిన వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో మీకు ఇంకేమైనా టెక్నాలజీస్ గురించి కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.